నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ ముక్కు అవినాష్, జబర్దస్త్ రామప్రసాద్ అన్నయ్య, సుధీర్ అన్నయ్య. ఈరోజు మేము సర్వ్ నీడీ వాలంటరీ ఆర్గనైజేషన్కి వచ్చామండి. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తారని. ఎంతోమంది పిల్లలు, అనాథ పిల్లలు, ముసలి వాళ్ళు, కొడుకులు వదిలేసి చాలామంది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు చాలామంది వీళ్ళ దగ్గర తీసి ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకు ఆల్ టైప్ ఆఫ్ వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంతమంది ఉన్నారా మన ఇండియాలో, మన సిటీలో అని. మేము కూడా ఇప్పటి నుంచి ఈ సర్వ్ నీడీ వాలంటీర్ ఆర్గనైజేషన్లో మేము జాయిన్ అయిపోయి మాకు తోచిన సాయం మేము చేస్తాము. తప్పకుండా మాకు అందిన సాయం మేము చేస్తాము. లైక్ ఫుడ్ పెట్టడం కానీ వాట్ ఎవర్ ఫ్రీ టైంలో సమయం చూసుకొని వచ్చి వీళ్ళతో జాయిన్ అయిపోయి మేము కూడా అందరం చూసుకుంటాం అని చెప్తున్నాము. హైదరాబాద్లో చాలా ఇలాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయండి. సో ఎప్పుడు చాలా విన్నాం, కానీ ఇది చాలా మంచి ఆర్గనైజేషన్ అండి, సర్వ్ నీడీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి మెయిన్ గౌతమ్ భయ్య తన జాబ్ కూడా పక్కన పెట్టేసి తన కెరీర్ అంతా, లైఫ్ అంతా పేదవాళ్ళకి, అనాథలకి, చిన్నపిల్లలకి వాళ్ళు చూసుకోవాలని తను ఒక మంచి గోల్తో ఉన్నాడు. సో ఆ గోల్ తను రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నేను సపోర్ట్ కూడా చేస్తాను. సో ఆల్ ద బెస్ట్ గౌతమ్. అందరికీ నమస్కారం. నేను సుధీర్. ఇక్కడ చాలామంది చాలా ఎన్జిఓస్ ఉన్నాయి మన హైదరాబాద్లోని. అయితే అందరూ సాయం చేస్తున్నారు, కానీ ఎంతమంది సాయం పొందుతున్నారు లేదంటే ఎంతమందికి అవసరం ఉన్నదనేది నాకు నిజంగా ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. ఎంతమంది నిజంగా ఉన్నారా, వాళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసిన వాళ్ళు ఎంతమంది రెస్క్యూ చేశారు. తర్వాత డైలీ ఫుడ్ అన్నదాత అనే కాన్సెప్ట్ పెట్టి డైలీ ఒక మినిమం 100 మెంబర్స్, మ్యాక్సిమం 1000 మెంబర్స్ కూడా ఫుడ్ పెడుతున్నారండి. లైక్ ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు, లేకపోతే లేవలేని ముసలి వాళ్ళు, వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ తినిపించి వాళ్ళు తీసి రెస్క్యూ చేసి ఎక్కడో జాయిన్ చేయడం. నిజంగా అంటే మనం పుట్టినందుకు ఒక అర్థం ఉండాలి. లైక్ ఇంత మంచి పని చేస్తున్నందుకు నిజంగా సర్వ్ నీడీ నాట్ ఓన్లీ గౌతమ్ గారి ఫ్యామిలీ కూడా, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ సిస్టర్, వీళ్ళందరూ సపోర్ట్ చేసి, ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు అక్కడ, చాలామంది మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు జాబ్స్ చేస్తూ ఎవ్రీ సండే వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది. ఈ సర్వ్ నీడీ ఆర్గనైజేషన్కి మా జబర్దస్త్ కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మేము అందరం ముందుంటాము. మీకు ముందుండి మేమందరం మీరు వెనకాల హ్యాపీగా ఎటువంటి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా చేస్తాం. మనసులో కోరుకుంటూ గౌతమ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత ఈ సర్వ్ నీడీలో సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఆరోగ్యంతో అందరికి ఇంకా బాగా హెల్ప్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఒక 14 మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు. వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న టాలెంట్ డ్యాన్స్లు వేశారు. మేము అందరం నవ్విస్తూ ఉంటాం, వాళ్ళతో కూర్చొని మేము కొంచెం నవ్వుకోగలిగాం. పిల్లలు కూడా చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే బేసిక్గా మేము అందరం నవ్విస్తుంటాము. ఇక్కడ రావడంతో వీళ్ళందరినీ చూసి వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఫస్ట్ టైం బాధేసింది, ఏడ్చాం, బాధపడినాం. ఇంకో విషయం ఏంటంటే ఎనీ ఆకేషన్, ఎనీ ఫెస్టివల్, ఎలాంటి ఫంక్షన్స్ అదే ఫుడ్ వేస్ట్ చేయొద్దండి. ప్లీజ్ కాంటాక్ట్ టు సర్వ్ నీడీ వాలంటరీ ఆర్గనైజేషన్. ఫుడ్ మాత్రం దయచేసి వేస్ట్ చేయొద్దు. చాలామంది అనాథ పిల్లలు రోడ్డు మీద ఒక పూట తిండి లేక రోడ్డు మీద పడిపోయారండి. వాళ్ళకి ఒక పూట తిండి పెట్టిన వాళ్ళు అవుతారు మీరు. ప్లీజ్ కాంటాక్ట్ సర్వ్ నీడీ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ సర్వ్ నీడీ వాలంటరీ ఆర్గనైజేషన్.